ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే పనులు చూస్తూ ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయటం, అవును మరి స్వామివారికి సంబంధించిన ఉత్సవానికి సంబంధించిన రథాలు దానికి సంబంధించిన బంగారు వెండి ఆభరణాలు మాయం చేయటం, రథాలు తగలబెట్టడం, అవును మరి ఇలాంటి నేరాలు ఘోరాలు ఎన్నో చేశారు. చేసి దాన్ని వాళ్ళు ఎక్కడా కూడా మరి ఇలా జరిగింది, మరి ఎవరి వల్ల జరిగిందనే విచారణ చెయ్యకపోగా ఎవడో పిచ్చోడు చేశాడని, కందిరీగల రథం తగలబెట్టిని అని, ఎవడో పిచ్చోడు విగ్రహాలు ధ్వంసం చేశాడని సమర్థించుకున్నారు. అవును మరి ఈ రోజున వీళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద అవును కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉండి ఆ కూటమి ఎమ్మెల్యే మీద, అందులోను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి, అవును ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉండిద్ది, అణువణువున వాళ్ళు మొత్తం అంతా అక్కడ సెక్యూరిటీ ఉంటది, అంత ఇదిగా ఉన్నా కూడా మరి వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంకా కామన్ మ్యాన్ అయితే ఏంటి? అవును ఇట్లాంటి వ్యక్తులు మనం చూసాం. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద గొంతు కోసిన కిరాతకులు వీళ్ళు. మరి అబ్బాయిని అమర్నాథ్ గౌడ్ అని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన కిరాతకులు వీళ్ళు. అవును ఇంత నరరూప రాక్షసులు దేనికైనా తెగబెడతారు. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు చాలా జాగ్రత్తగా ఉండాలి.